నమస్తే. మనం అందరం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఏ వయసు అనేది సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్‌తో చనిపోతున్నారు. సో, చాలామంది యాక్టివ్‌గానే ఉంటారు. హెల్తీ వెయిట్ ఉంటారు. మరి ఎందుకు చనిపోతున్నారు? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా మందికి కూడా డౌట్ ఉండొచ్చు. సో, మనకి దీంట్లో జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన రిస్క్ ఎంత ఉంది అనేది మనం ఎవరు కూడా తెలుసుకోమనమాట. సో, ఇప్పుడు 30 ఇయర్స్ నుంచే ఇంత అత్యధికంగా హార్ట్ అటాక్ వల్ల మరణాలు పెరిగిపోతున్నాయి కాబట్టి, ఎవ్వరైనా సరే ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు. సో, ఈ జెనెటిక్ టెస్ట్ ద్వారా మనం ఎంత రిస్క్‌లో ఉన్నాము అనేది తెలుస్తుంది. అంటే లో రిస్కా? మోడరేట్ రిస్కా? హై రిస్కా? ఈ రిస్క్‌ని తెలుసుకోవడం ద్వారా మీకెంత డేంజర్ ఉంది, ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి జెనెటిక్స్ అనేది మనకి చానా ఇంపార్టెంట్. మన బాడీలో జీన్స్ అనేది ఉంటాయి. సో ఇది ఎవరికైనా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. పర్టిక్యులర్‌లీ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా లెస్ దెన్ 65 ఇయర్స్ మేల్స్ ఆర్ లెస్ దెన్ 55 ఇయర్స్ ఫీమేల్స్‌లో ఆడవాళ్ళలో హార్ట్ అటాక్‌తో ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి డెఫినెట్‌లీ ఫర్దర్ జనరేషన్‌లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండోది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ గాని, షుగర్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ లేదా మీ ఫ్యామిలీలో సడెన్‌గా ఎవరైనా చనిపోవడం గాని, ఇలా జరిగితే ఫర్దర్ జనరేషన్‌లో ఎక్కువగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చనమాట. రెండోది ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే మన బయట స్ట్రెస్ కానియండి, పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ లెవెల్స్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ఇవన్నీ కూడా మన జీన్స్‌తో ఇంటరాక్ట్ అయితాయన్నమాట. సో ఇవన్నీ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మన ఎన్విరాన్మెంట్ కూడా బాలేకుంటే మనం ఎక్కువగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో బేసికలీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ జెనెటిక్ ససెప్టబిలిటీ అంటాం. అంటే ఎంత మనం రిస్క్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిస్క్‌ని బట్టే మీ బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తదని తెలుస్తుంది. సో మనకి పాలిజెనెటిక్ రిస్క్ స్కోరింగ్ అనే టెస్ట్స్ ఉన్నాయి. అంటే మీ బ్లడ్ శాంపుల్ తీసుకొని మీ జెనెటిక్ రిస్క్ ఎంతుంది, మీ ఫ్యూచర్‌లో మీ రిస్క్ హార్ట్ అటాక్ ఎంత ఉందనేది డిటర్మైన్ చేసుకోవచ్చు. అది 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం ద్వారా మీకు హార్ట్ అటాక్ రిస్క్ గాని, సడెన్ డెత్ రిస్క్ గాని ఎంత ఉందని తెలుసుకోవచ్చు. దానివల్ల వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే జెనెటిక్స్ అనేది మనం మార్చలేము. ఇది స్టాటిక్. మీకు ఇన్‌హెరిటెన్స్ ఏదైతే జీన్స్ ద్వారా రిస్క్ ఉందో అది ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి ఏ ఏజ్‌లో అయినా టెస్ట్ చేసుకోవచ్చు. మరి అది చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే మీ రిస్క్ లెవెల్స్‌ని బట్టి మీరు ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. క్లారిటీ వస్తుంది. సో మీకది క్లారిటీగా తెలిసినప్పుడు మీ లైఫ్ స్టైల్‌ని ఎంత సేఫ్‌గా మీరు మార్చుకోవచ్చు. ఎంత రిస్క్ మీరు జెనెటిక్ రిస్క్ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం అఫెక్ట్ అవ్వడానికి ఎన్విరాన్మెంటల్ రిస్క్‌ని ఎంత తగ్గించుకోవచ్చు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ద్వారా అనేది మీకు తెలుస్తుంది. సో ఎవరికైనా మీ జెనెటిక్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను సంప్రదించండి. మీకు పాలిజెనెటిక్ రిస్క్ స్కోరింగ్ అనే టెస్ట్ చేపిస్తాను. దాని ద్వారా మీ రిస్క్ అనేది ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఈ టెస్ట్ రిపోర్ట్ అప్రాక్సిమేట్‌లీ ఒక 14 డేస్‌లో రిజల్ట్ వస్తుంది. టేక్స్ టైమ్ పడుతుంది కాబట్టి. సో దెన్ ఆఫ్టర్ దట్ రిపోర్ట్ మీ రిస్క్ ఎంత ఉంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము మీకు అడ్వైజ్ ఇస్తాం. సో ఎవ్వరైనా ఈ పాలిజెనెటిక్ రిస్క్ స్కోరింగ్ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు 20, 30, 40 సంవత్సరాల నుంచి. కాబట్టి ఎవరికైతే మీ ఫ్యామిలీ హిస్టరీ పర్టిక్యులర్‌గా అఫెక్ట్ అయినారో లేదా మీ ఇంట్లో వాళ్ళకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్ ఉన్నాయో, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంపల్సరీ రండి. మీ రిస్క్ ఎంతనేది తెలుసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.